ప్రభుత్వం అంటే స్కాములేనా? ఎంత నిజాయితీగా కనిపించినా ఎక్కడో అక్కడ బొక్కలు బయటపడతాయా? ఇవి రాజకీయాల్లో ఇప్పుడు వస్తోన్న ప్రశ్నలు. అన్ని రకాలుగా పారదర్శక పాలన అందిస్తున్నట్లుగా ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ఎక్కడో అక్కడ నియమాలను తుంగలో తొక్కి ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికి అవకాశం ఇస్తూనే ఉంటాయి. అసలే ప్రభుత్వోద్యోగాలు ఎండమావిగా మారిన నేపథ్యంలో నియామకాల ప్రక్రియలో అడ్డదారులతో అర్హులైన యువతను నిర్వీర్యం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారానికి రాగానే ఉపాధ్యాయ నియామకాల కోసం మెగా డిఎస్సి అంటూ హడావిడితో అందులోనూ స్కామ్ చేసిందని విపక్షం వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో వైసీపీ అధినేత జగన్ రెడ్డి స్వయంగా స్టేట్మెంట్స్ ఇస్తూ సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. క్రీడా మైదానాల్లో అడుగుపెట్టని వారికి కూడా ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కట్టబెట్టారని వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఆరోపిస్తోన్న వేళ సిబిఐ విచారణకు కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ ఇప్పుడు మంత్రి నారా లోకేష్ చేతిలో ఉండటంతో ఆయనకు కూడా తలనొప్పులు తప్పేలా లేవు. తెలుగుదేశం మహానాడును హైబ్రిడ్ వర్చువల్ పద్ధతిలో జరుపుకుంటోన్న వేళ కూటమి ప్రభుత్వానికి మరోవైపు నుంచి కష్టకాలం ఎదురవుతోంది. ఏలిన వారు ఎంతగా పట్టించుకుంటారో కానీ విపక్ష వైసీపీ మాత్రం తన విమర్శల వేడిని పెంచేసింది. మెగా డిఎస్సి పేరుతో కూటమి ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియ దగా డిఎస్సిగా మారిందని వైసీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. మెగా డిఎస్సికి సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2-3 సీరియస్ ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, ఇదంతా ఒక పెద్ద స్కామ్ అని జగన్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పేపర్లు లీక్ అవ్వడం, మెరిట్ లిస్టులు మాయం కావటం, డేటా డిలీట్ చేయటం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఇది మెగా డిఎస్సినా లేక నిరుద్యోగులను మోసం చేసిన దగా డిఎస్సినా అని ఆయన ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఈ పరీక్షల నిర్వహణలో డార్క్ ఆపరేషన్ సాగిందని జగన్ ఆరోపించారు. ముఖ్యంగా పరీక్షల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఎస్సీఈఆర్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు రావటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ అనుమానాస్పద టాపర్ వివరాలను డేటాబేస్ నుండి తర్వాతి కాలంలో డిలీట్ చేయటం వెనక అసలు మతలబు ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. మెరిట్ లిస్టులను బహిరంగంగా ఉంచకుండా దాచిపెట్టడం వెనక భారీ కుట్ర దాగి ఉందని విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ఏ ప్రభుత్వ నియామక ప్రక్రియలోనైనా ఎంపికైన వారి జాబితాలను కలెక్టరేట్లలో లేదా అధికారిక వెబ్సైట్లలో ఉంచటం ఆనవాయితీ. కానీ ఈసారి కేవలం ఎంపికైన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు పంపటంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పబ్లిక్ డొమైన్లో జాబితా పెట్టకపోవటం ద్వారా అర్హులైన ప్రతిభావంతులకు అన్యాయం జరిగిందని, వెనకదారిలో తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలను కట్టబెట్టారని జగన్ ఆరోపించారు. మరోవైపు స్పోర్ట్స్ కోటా పోస్టుల విషయంలో భారీ బేరసారాలు సాగాయని జగన్ ఆరోపించారు. ఒక్కో పోస్టుకు 15 లక్షల రూపాయల వరకు డీల్ కుదిర్చారని, క్రీడా మైదానంలో అడుగు పెట్టని వారికి కూడా అధికార పార్టీ నాయకుల అండదండలతో ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి ఎంపిక చేశారని అంటున్నారు. రిక్రూట్మెంట్ ను కాస్త వేలంపాటలా మార్చేశారని, ప్రతిభ ఉన్న అభ్యర్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారన్నారు. పరీక్షా కన్వీనర్ల మార్పు విషయంలోనూ ప్రభుత్వం అనుమానాస్పదంగా వ్యవహరించిందని, నిబంధనలకు విరుద్ధంగా జాయింట్ డైరెక్టర్ ను కన్వీనర్ గా తీసుకురావటం వెనక అవినీతి కోణముందని జగన్ ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద చర్చే జరుగుతోంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ అధికారులు కూడా ఉండాల్సిందేనన్న నియమాన్ని పక్కతోవ పట్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పోర్ట్స్ లో ఎలాంటి మెడల్స్ లేకపోయినా శాప్ నుంచి సర్టిఫికెట్ తెచ్చుకొని కొందరు ఉద్యోగాలు పొందారని చెబుతున్నారు. ఈ ప్రక్రియలో భారీగా డబ్బు చేతులు మారిందని, అందుకే శాప్ అధికారులు కూడా చప్పుడు చేయకుండా తప్పుకున్నారని వార్తలొస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం అన్ని ఆరోపణలను తోసిపుచ్చుతోంది. డేటా ఎక్కడా డిలీట్ కాలేదని, ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చని ప్రకటించింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఇప్పుడు ఉద్యోగంలో చేరలేదని, అతని వ్యవహారం కోర్టు పరిశీలనలో ఉందని వెల్లడించింది. అదే టైంలో స్పోర్ట్స్ కోటా విషయంలోనూ ఎక్కడా స్కాములు జరగలేదని వివరణ ఇస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై 1-2 రోజుల్లో పూర్తి స్పష్టత రానుంది.